హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే పక్కన ఒక చెరువులో చేపలు పడుతుంటే వీడియో షూట్ అయితే చేయడం జరుగుతుంది. అయితే లాస్ట్ వీడియోలో మనం ఒక చెరువులో చేపలు పడుతున్నప్పుడు తీసాం కదా, అక్కడ చాలా రకాల చేపలు పడ్డాయి. అయితే ఆ అన్ని రకాల చేపలలో మనకు ఒక వింత రకమైన చేపలు అయితే దొరికినాయి కదా. సో ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఆ చేపల పేర్లు అయితే ఎవరు కూడా కామెంట్లో పెట్టలేదు, అక్కడ ఉన్నవారు కూడా ఎవరు చెప్పలేదు. సో మీరైనా సరే ఈ వీడియో ద్వారా చూసి ఆ చేపల పేర్లు ఏమైనా తెలిస్తే చెప్పండి. అయితే మరి ఈరోజు కూడా ఈ చెరువులో చేపలు అయితే పడుతున్నారు. మరి ఇక్కడ ఎన్ని రకాల చేపలు పడతాయి, అవి ఎంతెంత పెద్దగా ఉంటాయి, ఎన్ని కేజీల వరకు ఉంటాయో సో చూసేద్దాం. చూస్తూ ఉండండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇప్పటి వరకు పడ్డ చేపలన్నీ కూడా ఒక వలలో వేసుకొని అయితే ఒడ్డుకు తీసుకురావడం జరుగుతుంది. సో అందులో చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఇంకా ఓపెన్ చేసిన తర్వాత అలా ఎన్ని రకాల చేపలు ఉన్నాయి, అవి ఎంతెంత పెద్దగా ఉండొచ్చు అనేది మొత్తం కూడా చూద్దాం. సో మొత్తానికైతే వలలో చాలా చేపలు అయితే ఉన్నాయి. చూడండి, ఒకటి బంగారు తీగ అయితే ఉన్నది, ఒకటి రవ్వ, అదేవిధంగా పాంప్లెట్ చేపలు ఎక్కువ ఉన్నాయి. ఈ ముళ్ళ చేపలు ఏ చెరువులో చూసినా ఈ చేపలే ఉంటున్నాయి. సో లాస్ట్ టైం మేము ఈ చేపల గురించి ఒక వీడియో చేస్తే 1 మిలియన్ వ్యూస్ అయితే, అంటే 10 లక్షల మంది చూసారు ఆ వీడియోని అయితే. సో ఆ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఏ చెరువులో చూసినా ఎక్కడ చూసినా మొత్తానికైతే ఆ చేపలే ఉంటుంది. ఇది చూడండి, ఇది బంగారు తీగ, సుమారుగా ఒక 2 కేజీల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకోటి కూడా ఉన్నది, ఇది రవ్వ. అదేవిధంగా ఒకటి ఉన్నది పెద్ద చేప. కానీ మిగిలిన అన్నీ కూడా పాంప్లెట్లే, అంటే ముళ్ళ చేపలు. ఇవి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క తీరుగా పిలుస్తూ ఉంటారు వాటిని. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మరి ఆ చేపలను ఏ పేర్లతో పిలుస్తారో కింద కామెంట్లో చెప్పండి. సో ఇంకా మరి లోపల ఇంకా వేరే పెద్ద చేపలు ఉన్నాయి, అవన్నీ కూడా వేరే వాళ్ళకి ఎత్తుతున్నారు. చూద్దాం చివరి వరకు మొత్తం అయితే ఎన్ని చేపలు పడితే ఏ విధంగా ఉంటాయి అనేది. క్రాస్ రోడ్ కాక కాయనపల్లి పోవాలా, పొద్దున పోతే 8 వారికి వెళ్తారా బైక్.
ఇక ఊళ్ళలో అయితే ఒక రూల్ ఉంటుంది, చేపలన్నీ పట్టడం అయిపోయిన తర్వాత ముందుగా ఆ ఊరి వాళ్ళకు మాత్రమే ఆ చేపలు అమ్మాలి, ఆ తర్వాత బయట వ్యక్తులకు అమ్మడం అయితే జరుగుతుంది. సో వాళ్ళకి కూడా ఒక రేట్ అంటూ ఉంటుంది. సో ఒక కేజీ 100 రూపీస్ లెక్క చేశారు. సో వాటికి కూడా ఇక్కడ వీళ్ళైతే గొడవ పెట్టుకుంటూ ఉన్నారు. జనరల్గా ఈ చేపలు పట్టేటప్పుడు చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఊరు వాళ్ళతోటి చాలా గొడవలు కూడా అవుతాయి. కొన్ని ఊర్లలో అయితే పోలీసు వాళ్ళని కాపలుగా ఉంచి మరీ చేపలు పట్టేయడం జరుగుతుంది. చేపలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి మాకు కావాలి అని అయితే పోటీలు పడుతున్నారు. సో కొంచెం తక్కువ పడ్డాయి చేపలు, ఎక్కడ అయిపోతాయి అని అయితే వాళ్ళు ముందుగా కావాలని గొడవ పెట్టుకుంటున్నారు. కానీ చేపలు అయితే అన్ని పెద్ద సైజులు మంచిగా 2 కేజీలు 3 కేజీల వరకు అయితే ఉన్నాయి. బంగారు తీగ, రవ్వ, బొచ్చ, ఇలా చాలా రకాల చేపలు ఉన్నాయి. ఇంకా కొన్ని చేపలు చికెన్లో కట్టి వాటర్లో ఉంచారు, ఎందుకంటే ఎండకు అన్నీ బయటికి తీస్తే ఒకేసారి చనిపోతాయి కాబట్టి. సో అలా కొన్ని తీస్తూ వీళ్ళకి అమ్ముతున్నారు. ఓకే, ఫైనల్గా మేము కూడా ఒక 4 కేజీల చేపల వరకు అయితే తీసుకున్నాము. చూడండి, ఒకటి బంగారు తీగ, రవ్వ, బొచ్చ అన్ని 3 రకాల చేపలు అయితే తీసుకోవడం జరిగింది. కేజీ 100 రూపాయలు అమ్మటి. ఇంకా మేము తీసుకున్న చేపలు ఒకటి బంగారు తీగ, ఇటు సైడ్ ఒకటి బొచ్చ, రవ్వ, ఈ 4 చేపలు 1 కేజీ వరకు అయితే ఉన్నాయి. సో మొత్తంగా 4 కేజీలు తీసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.